Hi, hello everyone. Welcome to our channel, నా లిటిల్ థింగ్స్. నా ఇంట్రడక్షన్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు కొంచెం చెప్పాలి. యాక్చువల్లీ ఇది నా సెకండ్ యూట్యూబ్ ఛానల్. నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి క్రాఫ్ట్ ఛానల్. నేను అందులో క్రాఫ్ట్స్ అప్లోడ్ చేసేదాన్ని. 3 years పాటు ఆ ఛానల్ అయితే రన్ చేస్తాను. నెక్స్ట్ నాకు బేబీ పుట్టిన తర్వాత నేనైతే 1 year పాటు గ్యాప్ ఇచ్చిన తర్వాత అంతవరకు ఉన్న రీచ్ అయితే సడన్ గా డౌన్ అయిపోయింది. ఆ తర్వాత నుండి నేను అన్ని వీడియోస్ పెట్టినా ఎంత చేసినా కూడా రీచ్ అనేది రావడం లేదు. సో అప్పుడు నేను ఫేస్ చూపించి వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను. అవి కూడా అంత రీచ్ రావడం లేదు. అందుకు నేను అందులో మిక్సడ్ కాంటెంట్ పెట్టేస్తాను. అలా మిక్సెడ్ కాంటెంట్ పెట్టడం వల్ల అల్గోరిథం అనేది చాలా కన్ఫ్యూజ్ అయింది. సో ఇంకా ఛానల్ రీచ్ రాదు అని చెప్పేసి నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాను. ఈ ఛానల్లో కూడా నేను కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఫస్ట్ ఛానల్ అప్పుడు నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను. అలానే నాకు బేబీ పుట్టిన తర్వాత కూడా నాకు కుదిరిన కాస్త టైంలో కూడా నేను క్రాఫ్ట్స్ చేసే ట్రై చేసేదాన్ని. ఒక క్రాఫ్ట్ చేయాలంటే నాకు మినిమం 2 days పట్టేది. ఎందుకంటే నాకు దొరికే టైం చాలా తక్కువ. 1 hour 2 hours క్రాఫ్ట్స్ కంప్లీట్ అయిపోవాలంటే కొంచెం కష్టంగా ఉండేది. సో నాకు అలా 2-3 days అయితే పట్టేసేది. అందువల్ల నేను వీడియోస్ చాలా లేట్గా అప్లోడ్ చేసేదాన్ని. రెగ్యులర్ గా అప్లోడ్ చేయకపోవడం వల్ల ఆ ఛానల్ అనేది చాలా డౌన్ అయిపోయింది. ఇప్పుడు నేను అన్ని వీడియోస్ పెట్టినా కూడా ఆ ఛానల్ కి రీచ్ అనేది రావడం లేదు. సో అందుకు అయితే నేను ఛానల్ అనేది క్రియేట్ చేస్తాను. నిజం చెప్పాలంటే నేను యూట్యూబ్ ఛానల్ టోటల్ గా స్టాప్ చేసేద్దాం అనుకున్నాను. కానీ మా హస్బెండ్ మాత్రం చాలా సపోర్ట్ చేసేవారు. నువ్వు చేయగలవు, స్టాప్ చేయొద్దు, చేస్తూ ఉండు, ఏ రోజు కాకపోతే రేపైనా రావచ్చు, ట్రై చేయు అంటూ చాలా సపోర్ట్ చేసేవారు. సో హస్బెండ్ సపోర్ట్ తో మాత్రమే కొత్త ఛానల్ అయితే నేను క్రియేట్ చేస్తాను. నాకు ముందు ఛానల్ ఉన్నంత సపోర్ట్ ఈ ఛానల్ కూడా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఏదైనా మిస్టేక్స్ చేస్తే మనం ఫెయిల్ అవ్వకూడదు. ఆ మిస్టేక్స్ నుండి మనం నేర్చుకోవాలి. నేను కూడా ఫస్ట్ ఛానల్లో చాలా మిస్టేక్స్ చేస్తాను. బట్ దాని నుండి నేను చాలా నేర్చుకుని ఈ ఛానల్ అయితే క్రియేట్ చేస్తాను. ఇంకా నా ఇంట్రడక్షన్ వీడియోకి వస్తే, నా పేరు పూజ. ఐ యామ్ మ్యారీడ్. నాకు 2 years బేబీ గర్ల్ ఉంది. నేను బీటెక్ చదివాను. నాకు జాబ్ చేయడం అంత ఇంట్రెస్ట్ లేదు. సో యూట్యూబ్ కాంటెంట్ క్రియేటర్ అయితే అవుదాం అనుకుంటున్నాను. నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ నేను ఇవన్నీ ఇప్పుడు షేర్ చేసుకోలేను. ఎప్పుడైనా చెప్పాల్సిన టైం వస్తే తప్పకుండా షేర్ చేసుకుంటాను. ప్రెసెంట్ అయితే మీకు ఒకటి చెప్పాలి. నా వాయిస్ మాత్రం మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఎందుకంటే నా వాయిస్ కొంచెం ఇలానే ఉంటుంది. నేను ఎంత గట్టిగా మాట్లాడినా కూడా, ఎంత బాగా మాట్లాడదామని ట్రై చేసినా కూడా నా వాయిస్ మాత్రం ఇంతవరకే ఉంటుంది. సో నేను దాన్ని ఏ విధంగా కూడా చేంజ్ చేయలేను. అలానే ఏఐ వాయిస్ యూస్ చేద్దామా అంటే అందులో చాలా వాయిస్ రోబోటిక్ గా ఉన్నాయి. సో రోబోటిక్ వాయిస్ అయితే మీకు వినడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనేసి నేనైతే ఇలా డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను. నాకు ఇలా డైరెక్ట్ గా మాట్లాడడం అంటే కొంచెం నర్వస్ గా ఉంటది. అలానే కొంచెం షై ఫీలింగ్ కూడా ఉంటది. సో నేను ఎన్నో టైక్స్ తీసుకున్న తర్వాత అయితే నేను ఇప్పుడు మీతో ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఇలా మాట్లాడడం వల్ల కాన్ఫిడెన్స్ అయితే తప్పకుండా వస్తుందని చెప్పగలను. ఇంకా ఈ ఛానల్ విషయానికి వస్తే, నేను ఇందులో ఆల్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. లైక్ షాపింగ్, ట్రావెల్, కుకింగ్, ఈ లైఫ్ స్టైల్, ఫ్యాషన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. అలానే డిఐవైస్ కూడా షేర్ చేస్తాను. ఆల్గోరిథం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకునేలా ఉంటే ఏ ఛానల్ అయినా మనం రన్ చేయొచ్చు. కానీ ఫస్ట్ 1 type ఆఫ్ కాంటెంట్ పెట్టి తర్వాత కాంటెంట్ చేంజ్ చేస్తే మాత్రం చాలా. నేను ఫస్ట్ టైం ఇలా డైరెక్ట్ గా మాట్లాడటం
అసలు నేనేనా మాట్లాడుతుంది అనిపిస్తుంది. నా పక్కన నలుగురు ఉంటే నేను చాలా కామ్గా ఉంటాను. అసలు ఒక్క మాట కూడా నేను మాట్లాడలేను. అలా ఇంట్రోవర్ట్ కూడా కాదు. నాకు చాలా మాట్లాడాలనిపిస్తుంది, కానీ నా లోపల చాలా మాటలు ఉండిపోతాయి. బట్ అవి మాట్లాడాలి అంటే నాకు దగ్గరైన మనిషి ఉండాలి, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి. అప్పుడే నేను ఓపెన్ గా మాట్లాడగలను అన్నమాట. ఫస్ట్ టైం అనుకుంటాం ఎలా డైరెక్ట్ గా మాట్లాడడం. నాకు కొంచెం నర్వస్ గా ఉంది, బట్ నేను ట్రై చేస్తున్నాను మాట్లాడడం. మీకు మళ్ళీ చెప్తున్నా, వాయిస్ ఏమైనా చేంజ్ చేయాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఏ వాయిస్ ట్రై చేస్తాను, లేకపోతే నా వాయిస్ చేంజెస్ చేసుకోవడానికి చూస్తాను. మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ చేయగలను. అలానే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. మాక్సిమం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. Thank you. Bye. Okay, please subscribe to my channel. అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నేను పెట్టే every వీడియో నోటిఫికేషన్ వస్తుంది. స్కిప్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ. బాయ్.